కేసీఆర్ గారి పత్రికా మిత్రులతో సంభాషణ సుదీర్ఘం, దానికి తగ్గట్టుగా వివరాల్లోకి వెళ్ళారు. ఒకటే, కేసీఆర్ గారు నిన్న పత్రికా సమావేశం ఎందుకు పెట్టారు? ఇసుక మాఫియా ధనదాహంతో మరో దళితుడు చనిపోతే ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో దళితుల మీద, వెనుకబడిన వర్గాల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేస్తున్నది ప్రభుత్వం అనేది ప్రచారం జరిగిన నేపథ్యంలో, వాస్తవాలు తెలిసిన నేపథ్యంలో ఈ మృతిని కప్పిపుచ్చడానికి, దానికి తగిన రీతిలో పెద్ద ఎత్తున ప్రగతి భవను, ఫామ్ హౌస్ వదిలి చాలా రోజుల తర్వాత పత్రికా మిత్రులతోటి మాట్లాడడానికి వచ్చాడు మహానుభావుడు. ఏ అంశం మీద? విద్యుత్ కార్మికుల అంశం లోపట న్యాయస్థానం చెప్పిన విషయాల మీద ఆ వివరాలు మీకు చెప్పారు. న్యాయస్థానాలకు వెళ్ళడం చేయకూడదనే మీ ఉద్దేశం? న్యాయస్థానాలకు ఎవరు వెళ్తారు? అన్యాయం జరిగిందని చెప్పేవాళ్ళు వెళ్తారు. ఇది ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా చెందిన హక్కు కాదని మీరంటారా? ఆ హక్కును కాలరాసే విధంగా మాట్లాడడం మీకెలా చెల్లుతుంది అనే మాట నేను ప్రత్యేకంగా ప్రశ్నిస్తా ఉన్నాను. రెండవది, జీవోలకేదో పిలిచేశారు, అడ్డుకుంటున్నారు. ఎక్కడున్నావయ్యా మహానుభావ? జీవోలు ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వంలో జీవో ఇచ్చే ముందు సమీక్షలు, తర్జన భర్జనలు, ప్రోస్ అండ్ కాన్స్ విచారిస్తారా లేదా? దీనికి తగిన న్యాయ శాఖ డిపార్ట్మెంట్ ఉందా లేదా? న్యాయ సలహాదారులు ఉన్నారా లేదా? ఈ రాష్ట్రంలో మొదటిసారి మీరు మాత్రమే జీవోలు ఇస్తున్నారా? ఎవరో ఒక నిరుద్యోగి వేసిన అభియోగ పత్రానికి న్యాయస్థానం ప్రతిస్పందిస్తే మీ అవివేకానికి, తెలివిలేనితనానికి, మీ న్యాయ వ్యవస్థకు నిదర్శనం కాదనే మాట సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని మర్చిపోతున్నారు కేసీఆర్ గారు. చాలాసార్లు ఇచ్చాం, ప్రతి గవర్నమెంట్లో కూడా ఇచ్చాం. ఈ గవర్నమెంట్ లోపల ఇన్ని జీవోలు, న్యాయస్థానాలు ఎందుకు అభ్యంతరాలు తెలుపుతున్నాయో సమాధానం, సంజాయిషి, క్షమాపణ చెప్పాల్సింది మీరు. దబాయింపులతోటి, హుంకరింపులతోటి బెదిరించే అటువంటి పత్రికా సమావేశం ప్రజలంతా చూశారు. ఏమన్నారా మీరు? కుక్కలు, నక్కలు, సొల్లు పురాణం, ఉన్మాదులు, నోళ్ళ తాటిమట్ట. ఆ వినేవాళ్లకు మిమ్మల్ని కలిసే అవకాశం వస్తే, ఒకవేళ మీ ప్రెస్ కాన్ఫరెన్సు డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటే, మీరు ఏ నోటితో మాట్లాడుతున్నారంటే ఏం ముఖం పెట్టుకొని ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. ఇదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి? రెండవ అంశం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాన్ని పరిరక్షిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన మీరు మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు? నేరళ్ళ ఇన్సిడెంట్ ఏదో కొంతమంది దళితులకు అయింది అని. మీరు ఎవరు వెంబడేసుకొస్తున్నారు? పోలీసు అధికారులను. అది చట్ట వ్యతిరేకం కాదా? రాజ్యాంగ విరుద్ధం కాదా? నియమ నిబంధనలకు విరుద్ధం కాదా థర్డ్ డిగ్రీ ఉపయోగించేది? మీరు పోలీస్ ఆఫీసర్లను వెనుకొచ్చే బదులు జరిగిన దానికి ప్రభుత్వ పరంగా క్షమాపణ చెప్పుంటే ప్రజలు హర్షించేవాళ్ళనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అటువంటి అధికారుల మీద చర్య తీసుకుపోవడమే కాకుండా మీరు వెనకేసుకు రావడం మీ అహంకారానికి, మీ ఏకపత్ర పాలనకు నిదర్శనంగా మారింది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడండి. రెండవది, థర్డ్ డిగ్రీ గురించి ఇంత లైట్గా చెప్పారే. 2002 నుంచి 2016-17 వరకు మీదొక విప్లవ పార్టీ, ఉద్యమ పార్టీ. ఉమ్మడి రాష్ట్రం లోపల ఆంధ్ర పాలకుల నేపథ్యంలో ఉద్యమాల సమయంలో జరిగిన అనేక విధ్వంసాలు కానీ లేకుంటే నష్టాలు కానీ ఉంటే ఇదే థర్డ్ డిగ్రీ మీరేదైతే సమర్థిస్తున్నారో ముఖ్యమంత్రిగా ఆనాటి ఆంధ్ర పాలకులు కూడా ఇదే పద్ధతిని కనుక వ్యవహరిస్తే మీరు మీ కుటుంబం ఎక్కడ ఉండేది మహానుభావ? ఇదా మీరు చెప్పేది?
ఇదా మీరు చూసింది? ఇదా మీరు ప్రశ్నించేది? అదే కాదు, ప్రతిపక్షాల మీద ఇరుసుకుపడ్డాడు, కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నాడు. సరే, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. ఇది అధ్యక్షుల వారు మాట్లాడారు కాబట్టి 2-3 నిమిషాలు మాత్రమే మాట్లాడతారు. ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ 2014లో నీ మద్దతు ఎంత? సారీ, నీ అనకూడదు, మీ అనాలి. మీ మద్దతు ఎంత? తెలంగాణ ప్రజల నుంచి కేవలం 34% మాత్రమే వేశారు. ప్రతిపక్షాలని కలిసి 66% తమ ఓట్లు సంపాదించుకున్నారు, మద్దతు సంపాదించుకున్నారు అనే నగ్న సత్యాన్ని విస్మరించిన మూర్ఖపు ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే ఆయనే. అందుకే ప్రజలు కలవట్లేదు, సంప్రదించట్లేదు, అపాయింట్మెంట్ లేవు, సలహాలు వద్దు, సూచనలు వద్దు, ఇష్టారాజ్యంగా చేస్తామని చెప్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన పద్ధతి కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. 34% తోటి ఓకే, మన విధానం అట్లా ఉంది, మీరు అధికారంలోకి వచ్చారు. కానీ 66% ప్రజలను అవహేళన చేసే హక్కు మీకు ఎక్కడిది అని ప్రశ్నించే సమయం ఆసన్నమైందని చెప్తున్నాను. ఇది తగదు అని చెప్తున్నాం. అదేవిధంగా జయరాం రమేష్ గారి గురించి ఒక్క మాట ఇంతకుముందే చెప్పారు. ఏం మహానుభావ, ఆయన అజ్ఞాని. ఆయన జ్ఞానం అజ్ఞానం నిర్ణయించేంత జ్ఞానం నాకైతే లేదు. కానీ మీరు మాట అన్నారు, రికార్డులో ఉంది. ఏమన్నారు? ముసాయిదాను మొట్టమొదటిసారిగా చూసి చదివిన వ్యక్తిని నేను అని ప్రకటించారు. ఎవరయ్యా? ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నాయకుడు, ఆనాటి పార్లమెంట్ సభ్యుడు. ముసాయిదాలో ఉన్న విషయం ఇప్పుడు కనపడిందా? పార్లమెంట్లో చర్చకు వచ్చినప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఎందుకు మాట్లాడలేదు అనే విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నిలబెట్టి ప్రశ్నిస్తారు. ఎందుకయ్యా ఈ అబద్ధాలు? అందుకోసం వ్యక్తుల మీద మాటలు మాట్లాడే ముందు మొదలు మీ పరిస్థితి గమనించాలని చెప్తున్నాను. అందుకే ఇంకొక విషయం, ఇక్కడ డ్రగ్స్ విషయం చెప్పారు, నేను కాదలేదు. దానికి అదనంగా ఒక మాట, ఎన్సీబీ రిపోర్ట్ ఏమిచ్చింది? తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే డ్రగ్స్ విషయంలో చాలా కింది స్థాయిలో ఉంది, పైన లేదు అనేది ఎన్సీబీ రిపోర్ట్ ఇచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్ర పరిపాలన తర్వాత ఈ మహానుభావునికి పరిపాలన అధికారం వచ్చే నాటికి తెలంగాణలో డ్రగ్స్ విషయం చాలా తక్కువగా ఉంది అనే నగ్న సత్యాన్ని గుర్తించింది ఎన్సీబీ. అంతేకాదు, మిగులు రాష్ట్రం, సంపన్న రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో అవకతవకలు జరిగిన ఆరోపణలు వచ్చినా ఏదైనా కానీ మరి పరిపాలన విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని అందజేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మీరు డ్రగ్స్ విషయంలో, డ్రగ్స్ ఇంకేదో మాట అన్నాడా, ఏంటిది? గబ్బు, పబ్బులు గబ్బులు. ఇక మాకు ఆ మాటలు రావు, అసలు ఆ యాస మాకు అవసరం లేదు. ప్రజలకు నేరుగా చెప్పేదే మా భాష, మా యాస. వక్రీకరించి సెంటిమెంట్ను వాడుకొని ప్రజలను తప్పుదోవ పట్టడానికి, భ్రమింపజేయడానికి చేసే మాటలతో ఇంకా కొనసాగని విషయాన్ని తెలియజేస్తూ, మీకు ధైర్యం ఉంటే 2014 నుంచి ఈరోజు వరకు హైదరాబాద్ నగరంలో కొత్తగా ఎన్ని పబ్బులు ఇచ్చారు, అంతకుముందు ఉన్న పబ్బులెన్ని, కొత్తగా వచ్చిన పబ్బుల యాజమాన్యాల వివరాలు దమ్ము ధైర్యం ఉంటే ప్రకటిస్తారా అని ప్రశ్నిస్తున్నాను. ఆరోపణలతో కాలం గడపలేరు. ఏమయ్యా, కాంగ్రెస్ పార్టీని ఇంతగా మాట్లాడుతున్నారే? నిన్నగాక మొన్న ఏమన్నారు? 111 సీట్లు, ఎన్నిట్లలో? 119లో సర్వేలు చేయించి వస్తాయని ఘనంగా పలుకుతున్న మీరు ఈ మధ్యకాలంలో సహనాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ప్రజల మద్దతు తగ్గినందుకే కదా. ఇది కనపడడం లేదా? 111 సీట్లు వచ్చే మహానుభావుడు ప్రజా సంక్షేమం మీద, అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రతిపక్షాల మీద దాడి చేయడం ఎందుకు చేస్తున్నాడనే ఆలోచన ప్రజల్లో కలిగింది. అందుకే నీ సహనాన్ని కోల్పోతున్నావు. బాగా మాట్లాడండి, ఆ మాట నిజం.